మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తీర్పుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని సందర్భాల్లో బలైన వర్గాలకు న్యాయం సహకారం అందించే ప్రయత్నం చేసింది. చేయకపోతే మేము పార్టీలు అంతర్గతంగా బరాబర్ గొంతు విప్పుతాం. మీ దగ్గర అటువంటి గొంతు విప్పే అవకాశమే లేదు. మీరు పార్టీలో న్యాయం చేసింది లేదు. 23 సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమైన పదవి మీరు బలైన వర్గాలకు ఇచ్చిందే లేదు. ఉన్నోళ్ళని బయటికి పంపుకోవడం తప్ప. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను అడుగుతాను, ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసి, ఇది సందర్భం కాదు కావచ్చు కానీ వాళ్ళు కూడా బలహీన వర్గాల ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు కూడా బలహీన వర్గాలకు ఇయ్యలే. దాని తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన అధ్యక్షులు తీసేసి ఎన్నికల కంటే ముందే ఒకవైపు బలహీన వర్గాల సీమ పెడితే ఉన్న బీజేపీ అధ్యక్షులు తీసేసారు. కారణం ఏంటి అంటే కిషన్ రెడ్డి వర్గంగా చెప్తుంది ఆయన అవినీతికి పాల్పడ్డాడని. బండి సంజయ్ వర్గం చెప్తుంది ఆయన కేసీఆర్ గారు నియామకం చేశారు కిషన్ రెడ్డి గారు అంటారు. అది మాకు అవసరం లేదు, మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి. కానీ బలహీన వర్గాలకు ఏదైనా జరగాలంటే బలహీన వర్గాల వారికి సంబంధించిన విషయం లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా పరిష్కారం చేస్తాం. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాల కులాల నాయకత్వాల్ని రాజకీయాలకు అతీతంగా రండి, మీ కుల పరంగా చేస్తే మీ కులాలకి కింద ఉన్నటువంటి యువతకు న్యాయం జరుగుతుందంటే ఆ పని చేయడానికి మా శాఖ, నేను, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం అంతా కూడా సిద్ధంగా ఉంది అనే మాట ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర బీసీ వర్గాలకు చెప్తా ఉన్నాం. ఇలా రైట్ రాజకీయంగా వాటా, రాజకీయంగా భవిష్యత్తులో ఇంకా ఎదగాలనేటువంటి తపన కోసం అటువంటి వాళ్ళందరూ కూడా అండగా ఉండడానికి ఒక రాజకీయ నాయకుడుగా, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉంటాననే మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ, మాకు సంబంధించి నీతులు చెప్పే ముందు దయ్యాల వేదాల వల్ల ఇచ్చినట్టు కాకుండా కేటీఆర్ గారు మీ పార్టీలో మార్పులు, ఎట్లా అధికారంలో మంత్రులు కాదు మీరు, ఉన్న పార్టీ పదవులన్నా కనీసం బలహీన వర్గాలకు న్యాయం చేసి మమ్మల్ని అడగడానికి సాహసం చేయమని సందర్భంగా కోరుతా ఉన్నాం. పాడిందే పాట పాస్పర్ల ఏంటది దాసరి అని నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం, కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేము ఏం చేసిన, కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినవా, తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు. ఎట్లా తెలిసిందో నేను ఇబ్బందిలో కదా, అదే చెప్పబ్బా ఎట్లా ఊరికే మాట మాట్లాడితే జ్యోతిష్యం చదవలే నాకు తెలిసి, ఆయన జ్యోతిష్యం చదవలే మరి ఎట్లా. మళ్ళొక్కసారి సందర్భంగా నేను గౌరవ కేటీఆర్ని కోరుతా ఉన్నా, బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా మాట్లాడే ముందు మీ దగ్గర ఉన్నటువంటి పార్టీ పదవులల్లో బలహీన వర్గాలకు న్యాయం చేసి వేరే పార్టీ గురించి మాట్లాడమని ఇంతో చెప్తాను. అందరూ నమస్కారం. ఇలానే ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీదనే ప్రెస్ కాన్ఫరెన్స్, మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ మీరు ఎప్పుడైనా చిట్ చాట్ అప్పుడో కూర్చున్నప్పుడో మాట్లాడదామని. పెట్టుమని బయట ఎందుకు దాచిపెట్టుకుంటున్నాను, ఆయనకి ఏమైనా వస్తుంది అనుకుంటున్నది అలా. ఆయన కూడా ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకు వెనుకబడ్డ వర్గాలకు అందరికీ చేస్తున్నా అంటున్నారు. కానీ పదవులందరూ
సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇదేమిటంటే చైర్మన్ పదవులు కానీ ఎక్కువ భాగం అడుగుతున్నాం. మా పార్టీలో బరాబర్ అడుగుతాం ఆ అంశాన్ని, బరాబర్ అడుగుతాం అంటున్నా. మా పార్టీ మా అడుగుతాం. కానీ ముందు నన్ను అడిగేటోళ్ళు అది ముందు వాళ్ళు న్యాయం చేయాలి. మీరు అడగచ్చు, మీరు పాత్రికేయులు, మీరు జరుగుతున్నటువంటి అన్ని అంశాలను అడగచ్చు. ఆ పార్టీకి సంబంధించి అడిగే ముందు ఆ పార్టీ ముందు నువ్వు సంస్కరించుకోవాలి అంటారు. అట్లా వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఫస్ట్ నా వర్గానికి న్యాయం చేసి కదా నన్ను అడగాలి. నా దగ్గర తప్పు జరిగితే కూడా నేను అడగడానికి సిద్ధం కూడా నా పార్టీలే. అట్లా ఇంకా జీవో రాలేదే, జీవో రాలే అంటున్నా. ఆయన ఇట్లానే పట్టి ఆయన ఇట్లానే పట్టి ఆయన అట్లానే పడుతుంది, నువ్వు ఇట్లా నడుస్తున్నావు. ఇవన్నీ ఇవాళ ఓన్లీ నేనా పొద్దుగాల నుంచి చిన్నప్పటి నుంచి కొట్లాడిన ఏవీపీ తోటి జాన్ గయే పర్వానే. అర్థమైందా? విన్నావా? పొద్దుగాల నుంచి కాలేజీలో నా 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీ మీద గెలిచినటువంటి మొగని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు నాలుక రెండు దగ్గర పెట్టుకోమని కొడతాను. నా గురించి ప్రస్తావిస్తే 5 వరకు వాళ్ళు అడుగుని నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు. అయ్యా పార్టీ నిర్వహిస్తే ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు టికెట్లు వాళ్ళని ఇప్పించుకున్నాం అని చెప్పుకుంటారా? పార్టీ ఎట్లా నిర్వహిస్తే అట్లా. అయినా పార్టీలో నేను ఇప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే సీట్లప్పుడు కూడా ఢిల్లీకి పోయి అడిగినాం, ఎంపీ సీట్లప్పుడు కూడా పార్టీ చెప్పింది, ఎంపీ సీట్లప్పుడు కూడా బరాబర్ టికెట్లు ఇవ్వని అడుగుతున్నాం. దానికి సంబంధించి అది మా పార్టీలో బరాబర్ మాకు మేము బీసీ లీడర్గా మా వాయిస్ రేజ్ చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో మొహమాటం లేదు, ఎక్కడైనా మాట్లాడతాను. కానీ నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా నా ఇంటర్నల్గా నా పార్టీలో నేనేం మాట్లాడుతున్నానో మీకు చూపించడానికి వింటూ రైట్. అంతా నమస్కారం.